హలో అందరికీ వెల్కమ్ టు పల్వీరం విజయవాడ పిల్ల ఛానల్. మేమైతే చిన్న తిరుపతి బయలుదేరామండి. అదే ద్వారకా తిరుమల. చూడండి ఇలా అన్నమాట. స్టార్టింగ్ బస్సు అయితే దిగాము. విజయవాడ నుంచి ఏలూరు నుంచి బస్సు ఎక్కి ఇంకా ద్వారకా తిరుమలలో అయితే దిగిపోయాం. ఇంకా అక్కడి నుంచి ఆటో ఎక్కి కొండపైకి అయితే వెళ్తున్నాం. చూడండి ఇది ద్వారకా తిరుమల స్టార్టింగ్ అన్నమాట. మా వారికైతే మొక్కు ఉందన్నమాట. సో వెళ్ళి వచ్చేస్తామని గుండాని ఏం అనుకోలేదు. వెళ్ళి దర్శనం చేసి వచ్చేద్దామని వెళ్ళాము. సో ఆటో అయితే దిగాము. నడుస్తున్నాం. మా పిల్లలు చూడండి బయటికంటే చాలు మామూలుగా అల్లరి చేయరు. గొప్ప సరదా వాళ్ళకి. సో చెప్పులు పెట్టడానికి అయితే స్టార్టింగ్ వెళ్ళాం. చూడండి ఇదన్నమాట గుడి స్టార్టింగ్లో ఉంటుంది చెప్పుల స్టాండు. సో చెప్పులు అయితే పెట్టేశాము. సో మా వారు పిల్లలకి అయితే బొట్టు అయితే పెట్టించుకుంటున్నారు. చూడండి గోవిందని బొట్టు అయితే పెట్టించుకున్నారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. లోపలికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడే కొబ్బరికాయలు అన్నీ ఇక్కడే అమ్ముతారు. చాలా షాపులు ఉంటాయి. మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సెల్ ఫోన్స్ పెట్టిమన్నారనమాట. సో ఇక్కడ సెల్ ఫోన్స్ ఇచ్చేసి లోన్కి అయితే వెళ్ళాము. ఇంకా మిగతా వీడియో బయటకు వచ్చాక అయితే తీసాను. సో చూడండి ఇదైతే టెంపుల్ అనమాట. స్టార్టింగ్ చూడండి చాలా బాగుంటుంది టెంపుల్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే తూర్పు ద్వారం దగ్గర చాలామంది ఫొటోస్ అయితే దిగుతారు. చూడండి ఇక్కడైతే కొబ్బరికాయలు కొడతారు ఈ సైడు. సో ఇదన్నమాట టెంపుల్. చుట్టూ చూడండి ఎలా ఉండిద్దో అసలు. స్తంభాలు అయ్యి చూడడానికైతే చాలా బాగుంటుంది. చూడండి అలా చూస్తున్నాండి. ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అంటాం మేమైతే. స్వామివారు ఉండి లోపల ఎవరైనా వేయడం మర్చిపోయినా ఇంక ఇక్కడ వేసుకోవచ్చు కానుకలు ఏమైనా ఉంటే. సో ఇదన్నమాట టెంపుల్. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగా అయిపోయింది. త్వరగా అయిపోయింది దర్శనం. సో దర్శనం చేసుకొని అయితే బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. సో మీరు కూడా వెళ్ళండి. చాలా బాగుంటుంది ద్వారకా తిరుమల. వెంకటేశ్వర స్వామి చాలా స్పష్టంగా కనిపిస్తారు. చాలా తొందరగా అయిపోయింది మాకైతే దర్శనం. ఇక్కడైతే చూడండి ఒక జంట అయితే కూర్చున్నారు కదా. ఈ జంట వీళ్ళే మాకు ఫోటో తీయమంటే తీశారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ద్వారకా తిరుమల మొత్తం బయటలా ఉంటుంది. సో దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా సో అక్కడి నుండి దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే బయటకైతే వెళ్తున్నాం. అలా చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. ఇంకా అక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదాల కౌంటర్కి అయితే వచ్చాము. ఈ ప్రసాదాల కౌంటర్ దగ్గర మా వారైతే ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నారు. చూడండి టోకెన్ తీసుకున్నారు. ప్రసాదాల కోసం వెళ్తున్నారు. సో ఈలోపే మా పిల్లలు అయితే అసలు మామూలుగా అల్లరి చేయలేదు. ప్రసాదాలు తీసుకున్న దగ్గర కూడా మా అమ్మే చూసారా హాయ్ చెప్తుంది. చూడండి చాలా అల్లరిది ఇది. అట్లా అలా ఇలా జాంకాయలు అయితే కొన్నాను. నేను మా అబ్బాయి వెళ్ళి సరే వస్తున్నాము. చూడండి ఎంత అల్లరి చేస్తుందో. అందులో నుండి బుర్ర పెట్టి దూరడం అసలు. ఇంకా మా అబ్బాయి కూడా స్టార్ట్ అయిపోయాడు దాంతోపాటు. అది ఏం చేస్తే వాడు అదే చేస్తాడు, వాడేం చేస్తే అదే చేసిద్ది. సో ప్రసాదాలు అయితే మా వారు తెచ్చేశారు. సో అక్కడి నుంచి అయితే రిటర్న్ బయలుదేరినప్పుడు అయితే బస్సు అయితే దొరకలేదు ఫ్రెండ్స్. సో కార్లో అయితే ఎక్కామన్నమాట. కార్ అంటే మా పిల్లలకి అసలు మామూలు సరదా కాదు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కార్లో. బయట అన్నీ చూస్తూ మా పిల్లలు అయితే అడిగాను ఎలా ఉంది కార్ అని అడిగాను. ఎలా ఉందని అడుగుతుంటే బాగుంది చాలా బాగుంది అంటున్నాడు మా అబ్బాయి. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కార్ అంటే చాలా పిచ్చి వీళ్ళకి. సో ఇలా అయితే మా జర్నీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.